బలవందే రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పా రావు అలాగే వెళ్ళిప్పుడు కలుపులని జాగ్రత్తగా చిత్తం బాబు ఎవరు నువ్వు? నేనన్నయ్య సుందర. సుందరం ఓ నువ్వా? జైలు నుంచి తప్పించుకొని పారిపోయి ఇచ్చావన్నమాట. అవునన్నయ్య, నేనే పాపం ఎరగను. ఆ బ్యాంకు దోపిడితో నాకేమీ సంబంధం లేదు. అన్యాయంగా జైల్లో వేసి 7 ఏళ్లు శిక్ష వేశారు. మరి ఇద్దరు కళ్ళారా చూసినట్టు కోర్టులో సాక్ష్యం చెప్పారే, అది అదంతా అబద్ధం అన్నయ్య. వాళ్ళిద్దరికూ నీ మీద ఏమైనా పగ? లేదన్నయ్య, అసలు వాళ్ళ ముఖమే నాకు తెలియదు. మరి అదే నాకు అర్థం కావడం లేదన్నయ్య. ఇందులో ఏదో పొరపాటు. నా నిర్దోషత్వం నిరూపించుకోవటానికి నేను జైలు నుంచి తప్పించుకుని పారిపోయి వచ్చాను. అది నేరమని తెలుసా? తెలుసు అన్నయ్య, కానీ ఏం చేయమంటావు? చూస్తూ చూస్తూ జైల్లో 7 సంవత్సరాలు ఎలా మగ్గిపోదన్నయ్య. అన్నయ్య, ఈ సమయంలో రక్షించగలవాడివి నువ్వు ఒక్కడి. కాస్త కూస్తూ చదువు చెప్పించాను, వ్యాపారం చేసుకోవడానికి డబ్బిచ్చాను. ఏదో మారుమూల కలప వ్యాపారం చేసుకుని బ్రతుకుతున్నాను. నేను ఇలా బస్తీలకు వచ్చే ఎన్నో ఏళ్ళు అయిందన్నయ్య. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? అన్నయ్య, నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవన్నయ్య. పలుకుబడి గలవాడివి, పెద్దవాళ్ళతో పరిచయం ఉన్నవాడివి. ఈ కేసులో నిజం బయటపెట్టి నేను నిర్దోషిని నిరూపించింది చాలన్నయ్యా. నీ జన్మలో నిన్ను అంతకంటే కోరేదేమీ లేదన్నయ్యా. ఒక్క తల్లి కడుపున పుట్టినందుకు ఈ మాత్రం నాకు సాయం చేసి పెట్టన్నయ్యా. అయితే ఇక్కడే ఉండు, ఇప్పుడే బట్టలు తీసుకొచ్చి ఇస్తాను. అలాగే అన్నయ్య, అలాగే. ఇన్స్పెక్టర్, జైలు నుంచి ఒక ఖైదీ పారిపోయి ఇచ్చాడు. అతను మా ఇంట్లోనే ఉన్నాడు. రియల్లీ? మీరు వెంటనే రండి. తప్పించుకుపోకుండా నేను చూస్తూ ఉంటాను. ఎస్ ఎస్. అన్నవు కదా అని ఆపదలో ఆశ్రయిస్తే పోలీసులకు పట్టిస్తావా? లేకపోతే తమ్ముడనే మమకారంతో ధర్మం తప్పమంటాను. జైలు నుంచి పారిపోయి వచ్చిన ఒక ఖైదీకి ఆశ్రయం ఇచ్చి నా పరువు ప్రతిష్ట, సంఘంలో ఉన్న మర్యాద మంటగలపమంటావా? అన్నయ్యా, అయితే నేను నేరస్తుండని నువ్వు నమ్ముతావా? నమ్మటానికి నమ్మపోవటానికి నేనేవండి. న్యాయస్థానమే తీర్పిచ్చాను. దానికి తిరుగులేదు. పోలీసులు వచ్చేదాకా నువ్వెక్కడి నుంచి ఒక అడుగు వేయటానికి కూడా వీల్లేదు. పోలీసు 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 నీ అంత చూస్తాను. నిన్ను పోలీసులకు అప్పగిస్తాను. నాశనం చేస్తుంది. పారిపోదాం అనుకున్నాను. అదే అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, అన్నయ్య,
అన్నయ్య, భగవంతుడా, చెయ్యని నేరం నెత్తిన పడిందనుకుంటే ఉన్న అన్నగారు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు నాకెవరు దిక్కు? నేనేం చెయ్యను, ఏం చెయ్యను. ఎవరు బాబు? పోలీస్ ఇన్స్పెక్టర్ ఆనందరావు గారితో అర్జెంట్ పని ఉంది. వీలు లేదు బాబు. కాదయ్యా, ఆయనే రమ్మని ఫోన్ చేశారు. ఈ వేళ ఎప్పుడా? నీకు తెలియదులే తాత. ఆనందరావు ఎక్కడ? హైలీ ఇదేం చచ్చిపోయి ఉంటాడు. ఏం ఆత్మరక్షణ కోసం కాల్చారా? లేదు సార్, నేను మిమ్మల్ని ఫోన్లో పిలవడం పసిగట్టాడు. తప్పించుకొని పారిపోదామని యత్నించాడు. పిస్తోల్ చూపి కాలుస్తానని బెదిరించాను. ఆవేశపడ్డాడు. కనపడ్డ వస్తువులన్నీ నా మీద విసిరాడు. చివరికి ఫ్లవర్ వేసెత్తి ఆ బరువుకు తట్టుకోలేక ఆయాసంతో కింద పడిపోయాడు. అంతే సార్. ఒకవేళ హార్ట్ అటాక్ ఏమో కావచ్చు. అయితే డాక్టర్కి ఫోన్ చేసి పిలుస్తాను. ఆయన వచ్చి సర్టిఫై చేసిన తర్వాత కానీ శవాన్ని కదిలించడానికి వీల్లేదు. అలాగే సార్. బాబు, బాబు, టీకి రాలేదేం బాబు? వద్దామనుకుంటాను తాత. నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగే తాత. బాబు, టెలిఫోన్. నేను రిసీవ్ చేసుకుంటాను తాత. హలో, గుడ్ మార్నింగ్ సార్. పోలీస్ ఇన్స్పెక్టర్కి. గుడ్ మార్నింగ్ సార్. మీ తమ్ముడు సుందరం గుండె జబ్బు వల్ల మరణించినట్టు డాక్టర్లు సర్టిఫై చేశారు. రాత్రి 2 గంటలకే శవ పరీక్ష పూర్తయింది. ఆ వేళప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఫోన్ చేయలేదు. సార్, మీ నిజాయితీని అభినందిస్తున్నాను సార్. మిమ్మల్ని గురించి పెద్ద రిపోర్ట్ తయారు చేసి పై అధికారులకు పంపిస్తున్నాను. ఎందుకు సార్? మీకోసం కాదు, అది మా డ్యూటీ. థ్యాంక్ యూ సార్. హలో, గుడ్ మార్నింగ్ గురు. ఎవరు? నేను గుర్తుపట్ల. నెంబర్ 56 కబేళా వీధి. అబ్బాయి, టెలిఫోన్ లైన్స్ బాగాలేదు, అందుకని గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉంది. నేనే గురు, గంగాధరాన్ని. వినపడిందా? గంగాధరం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడే పేపర్ చూశాను గురు. అదృష్టం అంటే అలా కలిసి రావాలి. అసలు నీకు చూడుందిలే గురు, నువ్వు వాడు ఒకే మాదిరిగా ఉంటూనే ఉంది. అసలు ఏమంటావు? దట్స్ ఆల్ రైట్. అలాగే బ్యాంకు దోపిడీ కేసు వాడిని ఎత్తున వేసి జైలుకి పంపించావు. వాడు బయటపడ్డాకైనా మళ్ళీ ట్రబుల్ వస్తుందేమోనని దేవుడే వాడు ఎత్తుపోయాడు. నిజంగా వాడు గుండాకి వచ్చాడా లేక నువ్వే ముగ్గు నూరు పూసి? ఏమో గురు, నేను నమ్మలేదు. సారీ, నేను ఆఫీస్కి వచ్చి మాట్లాడతాను. అలాగే. ఏమిటి, బ్యాంక్ దోపిడీ కేసులో అన్నగారికి సంబంధం ఉందా?
నన్ను జైలుకు పంపి